లైలా సినిమా ఫంక్షన్లో హీరో చిరంజీవి అలాగే నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ట్విట్టర్ వేదికగా #బాయ్కాట్ లైలా మూవీ అన్న ట్యాగ్ ఇండియాలోనే #1 ట్రెండింగ్ లో ఉంది. దాదాపు 1,20,000కు పైగా ట్వీట్లు బాయ్కాట్ లైలా అంటూ వచ్చాయి. ఇదే అంశంపై నిన్న ఆ సినిమా హీరో విశ్వక్షేణ్ క్షమాపణ చెప్పారు. అంతేకాకుండా మా సమక్షంలో జరగలేదని, మేము లేనప్పుడు ఆ వ్యాఖ్యలు చేశారని, ఒకవేళ మేముంటే మైక్ లాక్కునే వాళ్ళమంటూ కూడా మాట్లాడారు. సంస్కారం లేని వాళ్ళకి నేను ఇప్పుడు సంస్కారం నేర్పిలేను కదా అంటూ నటుడు పృథ్వీని ఉద్దేశించి హీరో విశ్వక్షేణ్ మాట్లాడారు. అయినప్పటికీ ఈ విషయం ఇంకా చల్లారినట్టయితే కనిపించడం లేదు. నటుడు పృథ్వీ తాను వైఎస్ఆర్సీపీ పార్టీని హేళన చేసే ఉద్దేశంతో మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఒక సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఒక సినిమాని పార్టీలకు అతీతంగా, మతాలకు, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చూస్తేనే ఆ సినిమా తీసిన వారికి లాభం. అంతేకాని సినిమా ఫంక్షన్ స్టేజ్లెక్కి రాష్ట్రంలో ఒక ప్రధాన పార్టీని విమర్శిస్తే ఇంకా ఆ పార్టీ వారందరూ ఆ సినిమాని ఎలా చూస్తారు? గతంలో ఇదే పృథ్వీ అనే వ్యక్తి గేమ్ చేంజర్ సినిమా విడుదల సందర్భంగా కూడా వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ సినిమా ముందే రిలీజ్ అయి ఉంటే వైఎస్ఆర్సీపీకి ఆ 11 సీట్లు కూడా వచ్చేవి కావు అంటూ మాట్లాడారు. అసలు అలా ఒక సినిమా స్టేజ్ మీద రాజకీయాలు మాట్లాడి ఏం సాధించాలనుకుంటున్నారు? ఎవరిని మెప్పించాలనుకుంటున్నారు? ఇప్పుడు అలా మాట్లాడిన పృథ్వీ బాగానే ఉన్నాడు. నష్టపోయింది మాత్రం సినిమా తీసిన ప్రొడ్యూసర్లు, హీరోలు. పొద్దున లేస్తే కళామతల్లి బిడ్డలం, సినిమా మా ప్రాణమని చెప్పుకుంటూ ఉంటారు. మరి అలాంటి సినిమాకు నష్టం చేకూర్చే పనులు ఎందుకు చేస్తున్నారు? వైఎస్ఆర్సీపీ ఏమీ ఏదో చిన్నా చితకా పార్టీ కాదు. 151 సీట్లతో సింగిల్గా అధికారంలోకి వచ్చి తర్వాత 11 సీట్లకు పడిపోయిన 40% ఓటింగ్ కలిగిన పార్టీ. అలాంటి పార్టీని ఉద్దేశించి హేళన చేసే విధంగా మాట్లాడితే ఇంకా 40% మందిని మీ సినిమా చూడొద్దని చెప్పకనే చెప్పినట్టు కాదా? ఇది ఇలా ఉంటే సీనియర్ హీరో, సినీ ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకునే చిరంజీవి గారు కూడా జై జనసేన అంటూ మాట్లాడడం, ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందింది అంటూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఆ సినిమా ఫంక్షన్కి జనసేన పార్టీకి ఏమైనా సంబంధం ఉందా? అయినప్పటికీ అలా రాజకీయాలు మాట్లాడడం వల్ల ఎవరికి నష్టం చేస్తున్నట్టు? నిన్న ఆ సినిమాకి సంబంధించిన హీరో ఇంకా ఆ టీం వచ్చి క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మా సినిమాని చంపేయకండి అంటూ వేడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇక్కడ సినిమా వాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చాలా బలమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల సోషల్ మీడియా కంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చాలా బలమైనది. కాబట్టి అంత బలమైన ఒక సోషల్ మీడియా, అంత బలమైన గ్రౌండ్ ఉన్న ఒక పార్టీని సినిమా ఫంక్షన్లలో విమర్శిస్తే ఎలా ఉంటుంది అన్నది ఇప్పటికైనా గ్రహించి సినిమా ఫంక్షన్ని సినిమా ఫంక్షన్లా నిర్వహించాలి.